నీట్ పేపర్ లీకేజీ మీద దేశమంతా ఈరోజు విద్యార్థులు మొత్తం ప్రజానీకం డిమాండ్ చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజ్ అయ్యి లక్షలాది రూపాయలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కనపడుతుంది. 24 లక్షల మంది మెడికల్ అడ్మిషన్స్ కోసం ఇంత భారీ సంఖ్యలో ఎంట్రన్స్ రాసి ఈరోజు అగమ్య గోచరంగా మారిపోయింది. భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. ఈ పేపర్ రద్దు చేసి తిరిగి పరీక్ష పెడతారా, మళ్ళీ తిరిగి చదవాలా, ఏమిటి మా పరిస్థితి అనేది ఈరోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు దీని మీద ఎక్కడ మాట్లాడట్లేదు. క్లియర్గా ఈరోజు నీట్ పేపర్లో అవకతవకలు జరిగాయనేది అర్థమవుతుంది. ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏనే ఇందులో అనేక అవకతవకలు వాళ్ళే పాల్పడారు. ఎందుకంటే రిజల్ట్స్ని 14వ తేదీ ప్రకటిస్తామని చెప్పి 4వ తేదీ ప్రకటించారు. 10 రోజుల ముందే ఎందుకు రిజల్ట్స్ ప్రకటించాల్సి వచ్చింది? కారణం ఏంటంటే ఇందులో అవకతవకలు జరిగాయి. ఎన్నికల ఫలితాల రోజే మేము ప్రకటిస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఇవి బయటికి రావు అని చెప్పి 4వ తేదీ వీటిని ప్రకటించారు. అవకతవకలు జరిగిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1500 మంది విద్యార్థులకి వాళ్ళు అదనపు మార్కులు కలిపారు. ఎందుకు కలిపారంటే వాళ్ళకి ఆలస్యంగా పేపర్ ఇచ్చామని. ఎవరైనా ఆలస్యంగా పేపర్ అందితే ఆలస్యంగా అదనపు టైం ఇస్తారు, కానీ వాళ్ళకి గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు? దీనికి సమాధానం లేదు. గ్రేస్ మార్కులు కలపడం వల్ల కూడా వాళ్ళు నెంబర్ 1 ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అందులో. ఇది కావాలని కొన్ని ప్రాంతాల్లో కొన్ని సెంటర్లలో బీజేపీ నాయకులు, కేంద్రంలో ఉన్న ముఖ్యమైన అధికారులు కుమ్మక్కై ఎన్టీఏతో కుమ్మక్కై జరిగినటువంటి కుంభకోణం ఇది భారీ స్కామ్ ఇది. అందుకని దీని మీద విచారణ జరిపి ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎంత స్థాయిలో జరిగిందో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంతమందికి నెంబర్ 1 ర్యాంక్ ఎలా వస్తుంది? సమాధానం లేదు. ఇప్పుడు నీట్ ఒక్కటే కాదు, ఈరోజు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ను కూడా రద్దు చేశారు. 9 లక్షల మంది రాసిన ఎగ్జామ్ని ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కోసం పెట్టిన టెస్ట్ కూడా రద్దు అయిపోయింది. అంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం జాతీయ చాలా ఉత్తమమైనటువంటి పరీక్షల్ని కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థ నిర్వాహకం కారణంగా లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళ భవిష్యత్తులో దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మౌనం వీడి సమాధానం చెప్పాలి. నీట్ పరీక్ష మీద న్యాయ విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి, విద్యార్థులకు న్యాయం జరపాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.